హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా రైతన్న అయితే దొడ్డికి అయితే ఏదో ఎండబెట్టి అయితే అది అయితే కొడుతున్నాడు. ఏదో కందులు ఫ్రెండ్స్, దాని పేరు అయితే నాకు కూడా తెలీదు. రైతన్నకు అడిగి మరి మనం అయితే తెలుసుకుందాం. మనమైతే దగ్గరికి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న అయితే ఎంతో చక్కగా ఎండబెట్టి అయితే కొడుతున్నాడు. మనమైతే రైతన్నకే ఈ కందులు ఏం కందులు మన రైతన్నకు అడిగి మరి తెలుసుకుందాం. మనమైతే ఇది ముందు కొడేసింటాము, ఇది అక్కడక్కడ ఉండిపోతే ఆరావేస్తుందా. అన్న ఏం కందులు అన్న ఇది? ఉలవాలు, గుర్రం ఉలవాలు అంటారు దీన్ని. గుర్రములు వాళ్ళు అంటారా? ముందు కొడేసి తినలే, ఇది లాస్ట్ ఒక్కొక్కటి ఉండిపోయేది. అవునవును. ఇది వేపుకొని తిందికి బఠానీ ఇలా ఉంటుంది. అవునా? కూర వండడానికి ఏం కాదు, ఓన్లీ వేపు తినడానికే. తినడానికి. అవును, కూర వంటకి అవ్వదు. ఫ్రెండ్స్ చూడండి, కందులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే ఓన్లీ బఠానీలా కనిపిస్తుందట. బఠానీలా టేస్ట్ కూడా. చూడండి, ఈ కందులు అయితే ఏ విధంగా ఉంటాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. చూడండి, మా రైతన్న ఎంతో చక్కగా ఎండబెట్టి అయితే కొడుతున్నాడు. ఫ్రెండ్స్ ఇదైతే ఓన్లీ వేపి తినడం కదా ఫ్రెండ్స్, ఇదైతే కూర వండేది కాదు. చూడండి, చిన్న కర్రతో మా రైతన్న అయితే ఎంతో చక్కగా అయితే కొడుతున్నాడు. ఇదైతే మొత్తం ఎండబెట్టింది. చూడండి, ఈ విధంగా ఎండబెట్టి మరి ఎండిన తర్వాత అయితే మా రైతన్న అయితే కొడుతున్నాడు. ఎండిన తర్వాత రాలుతుంది ఫ్రెండ్స్. అవునా? కొద్ది ఉండిపోయింది మొన్న వర్షం లాగా కదా, మబ్బులు. అవును, మా ఏరియా అదే వర్షం మబ్బు. అవునవును, అవునవును. ఆడవారు జలేమన్నారుగా, నువ్వు కొడుతున్నావు, రాలే కదా. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో ఓపికతో మా రైతన్న అయితే కొడుతున్నాడు. ఫ్రెండ్స్ చూడండి, మా రైతన్న అయితే ఒక్కొక్కటి ఎంచి కట్ట పట్టి మరి అయితే దాన్ని అయితే కొట్టాలి. చూడండి, ఆ విధానం పెట్టి మరి కొడతారు. చూడండి ఫ్రెండ్స్, కందులు అయితే తుల్లుతున్నాయి. చూడండి, మా ఏరియా అయితే కందులు అయితే ఈ విధంగా కూడా కొడతారు. కొంతమంది అయితే ఈ విధంగా కొట్టరు, మా ఏరియా అయితే కొడతారు ఈ విధంగా. మీకైతే కందులు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, చాలా అయితే చాలా బాగున్నాయి. ఇవైతే కూర వండరట, ఓన్లీ వేపి తింటారట. వేపి తింటే చాలా మంచిదట హెల్త్కి. చూడండి, అయిపోయింది ఇంకా. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్.